మరి ఈ రోజులలో సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మరి కొంతమంది వ్యక్తుల ద్వారా కావచ్చు, పిల్లలు కిడ్నాప్ అయ్యే అవకాశము, మరి లేని వ్యసనాలకు అలవాటు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త వహించి ఆ పిల్లలని ఎప్పుడూ కనిపెట్టుకొని ఉంటూ వాళ్లకు కావలసినవి సమకూర్చడమే కాకుండా వాళ్ళ ఎదుగుదలకు మీరు ప్రయత్నించాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ రోజులలో సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా అయినాయి. సైబర్ క్రైమ్ నేరాలు అంటే మనకు తెలియకుండానే మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొని మనల్ని ఇబ్బంది పరిచేటువంటి పరిస్థితులు. అకౌంట్స్ నుంచి డబ్బుల్ని కాజేయడం కానివ్వండి, లేదంటే సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వాటి ద్వారా ఫ్రెండ్గా మనకు పరిచయం అయ్యి, తెలిసిన వ్యక్తిగా పరిచయం అయ్యి, మనకు తెలియకుండా మన ఫోన్ని హ్యాక్ చేసి మనల్ని ఇబ్బంది పరిచేటువంటి పరిస్థితులు కూడా చాలా ఉంటాయి. దయచేసి మీకు లోన్ కావాలి అంటే సెల్ ఫోన్ ద్వారా ఎవరైనా లోన్ ఆఫర్ చేస్తే తీసుకోవద్దండి. మన అవసరం ఉండొచ్చు, ఎవరో తెలియని వ్యక్తులు మనకు తెలియకుండా అటువంటి ఆఫర్లు ఇస్తే తీసుకోకూడదు. మనం కట్టే పరిస్థితిలో ఒక్క నెలలో ఒక 15 రోజులు లేట్ అయినా కూడా వాళ్ళు మన ఫోన్ హ్యాక్ చేసి మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్ మెంబర్స్ అందరికి కూడా ఇబ్బంది పరుస్తారు. కాబట్టి ఈ సెల్ ఫోన్ అనేది ఏదైతుందో ఇది చాలా డేంజర్ అండి. దయచేసి ఈ సెల్ ఫోన్ వాడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలియని వ్యక్తులు ఎవరైనా సరే మనకు ఫోన్ కాల్ చేసినా మనం లేపకూడదు. తెలియని వ్యక్తులు ఎవరైనా సరే వాట్సాప్లో ఏదైనా మెసేజ్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఏదైనా రిక్వెస్ట్ పెట్టినా కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఎవరైనా ఏదైనా లింక్ పంపించినా కూడా ఆ లింకుని మనము ఓపెన్ చేయకూడదు. ఆ విధంగా మనం వాళ్ళు చెప్పినట్టు విన్నాము అంటే మనం మొత్తము వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాము. మనల్ని మెంటల్గా, ఫిజికల్గా అన్ని విధాలుగా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు. మరి ఎవరికైనా డబ్బులు మీ అకౌంట్ నుంచి మీకు తెలిసి కానీ తెలియకుండా కానీ పోయినాయి అంటే మీరు ఇమ్మీడియట్లీగా 1930 ఈ నెంబర్కి ఇమ్మీడియట్లీగా కాల్ చేసి మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఇది టోల్ ఫ్రీ. ఇది మీరు ఇన్ఫార్మ్ చేసినట్టుంటే ఆ డబ్బుల్ని వాళ్ళు ఆపేస్తారు. కాబట్టి ఫస్ట్ మీరు అక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ వచ్చినట్టుంటే ఫర్దర్ పోలీస్ తరపున